హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు కునాఫా చేసుకుంటామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు నీళ్ళు వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇది మనకు చక్కెర పాకం ఏం అవసరం లేదండి. ఇది మామూలుగా కొంచెం కరిగితే చాలు. చక్కెర కరిగి కొంచెం జిగురు పాకం అంటాం కదా, అట్లా వస్తే సరిపోతుంది. చూడండి, బాగా ఇట్లా కరిగింది మంచిగా. ఇట్లా చేతికి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించిపెట్టుకుంటాము. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులోకి 1 కప్పు పాలు వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సిమ్లో పెట్టున్నానండి. ఇప్పుడు ఆ పాలల్లోకి 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. 1 స్పూన్ చక్కెర వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకున్నా. ఇప్పుడు ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినామంటే అది ఉండలు కట్టిపోతుందండి. దానికని సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకున్నాను. ఇప్పుడు బాగా ఇట్లా గట్టి పడేంత వరకు బాగా ఇట్లా కలుపుకోవాలి. కొద్ది గట్టి పడింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఇప్పుడు సేమియాలు ఇట్లా సన్న సేమియాలు తీసుకున్నానండి. ఇది బాగా ఇట్లా చేత్తో కలుపుకుంటాము. బాగా నలిపేసుకొని చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ తీసుకున్నాను. కొద్దిగా కరిగించుకుంటాను. నేను ఇంట్లో చేసిన బటరే అండి. కొద్దిగా ఇట్లా కరిగించుకోవాలి. కరిగించుకొని ఇందులోకి వేసుకుంటాము. ఇది ఒక 1/2 కప్పు బటర్ తీసుకున్నానండి. బాగా ఇట్లా మనకి ఇట్లా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకున్నానండి. నేను నాన్ స్టిక్ పెనం తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఇది బాగా అప్లై చేసుకుంటాం. నాన్ స్టిక్ పెనం అయితేనే మనకి అది అంటుకోకుండా మంచిగా అనిపిస్తుందండి. లేకపోతే మందంగా ఉండే పెనమైనా తీసుకోవచ్చు. బాగా ఇట్లా కింద ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. కింద గ్యాప్ లేకుండా కొద్దిగా ఇట్లా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా మిక్సీని ఇందులోకి వేసేసుకుంటాం. బాగా ఇది కోవా టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది సైడ్లలోకి రాకుండా కిందకి పెనుముకి అంటకుండా మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి సేమియాలు ఫ్రై అవుతాయండి. దానికని మన కింద అంటుకుంటే అది మాడుతుంది, సైడ్స్కి వచ్చినా మాడుతుంది. దానికని ఇప్పుడు ఈ సేమియాల పైనే బాగా ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు మనం సేమియాలు కొద్దిగా పెట్టున్నాం కదా, అది ఎత్తి దీనిపైన వేసేసుకుంటాము. మనం తిప్పించి కానీ బాగా ఫ్రై చేసుకుంటామండి. దానికని ఇట్లా బాగా వెనక వైపు కానీ మంచిగా ఇట్లా వేసేసుకోవాలి. మనకి 2 పక్కల ఇట్లా ఆ క్రీమ్ బయట రాకుండా ఉంటే 2 పక్కల ఫ్రై చేస్తాం కాబట్టి బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ ఇట్లా గ్యాప్ ఏదైనా ఉంటే కొద్దిగా అట్లా ఫిల్ చేసేసుకోవాలి.
ఇది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ వచ్చేసి ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి. కింద బాగా బటర్ అంతా ఇట్లా బాగా నెయ్యి అవుతుంది. బాగా కలర్ మారింది చూడండి. కింద కలర్ మారినాక ఇంకా వేరే ఇంకొక పెనం పైన పెట్టుకొని తిప్పించుకోవాలి. అది కానీ నాన్ స్టిక్ ఉండాలి, లేకపోతే పెనం కొంచెం మందంగా ఉండే పెనం అయితే మనకి మాడకుండా ఉంటుందండి. తిప్పిచ్చేసుకున్నాము. మళ్ళీ అది పొయ్యి మీద పెట్టుకొని మంచిగా అటువైపు కానీ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకున్నామండి. బాగా అది కలర్ కనపడుతుంది మనకి. ఇప్పుడు ఇట్లా తిప్పించుకున్నామంటే చూడండి 2 వైపులా బాగా ఫ్రై అయిపోయింది. కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. మనం చాలా సిమ్లో పెట్టి ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినామంటే మాడిపోతుంది. దీనికి పైన వచ్చేసి నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏముంటే అవి డ్రై నట్స్ బాగా ఇట్లా గ్రైండ్ చేసి వేసుకున్నాను. కాజు, గుమ్మడి గింజలు వేస్తున్నానండి. ఇది పిస్తా కానీ కొద్దిగా ఉన్నాయి, అవి వేసాను. మనకి ఏది నచ్చితే అట్లా చేసుకోవచ్చు అండి డ్రై నట్స్తో. చూడండి ఎంత బాగా గార్నిషింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చక్కెర పాకం పెట్టున్నాం కదా, దాన్ని ఎత్తి దీనిపైన ఇట్లా వేసుకోవాలండి. మనకి ఎక్కువ ఇష్టం ఉంటే ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొద్దిగానే వేస్తున్నాను. ఇది కట్ చేసి ఇట్లా పీస్ తీసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. లోపల మెత్తగా పైన క్రిస్పీగా సేమియాలు చాలా బాగుంటుంది. మీరు ఇది ట్రై చేసి చూడండి. చాలా ఈజీ కూడా అండి, మనకి చేసి తినడానికి కానీ చాలా కమ్మగా ఉంది. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ కునాఫాతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తినండి. ఓకే వ్యూవర్స్, బాయ్.